శ్రీ గురుభ్యో నమః, శ్రీ మాత్రే నమః. వెల్కమ్ టు విఎంకే ఆస్ట్రోని వాళ్ళ ఛానల్. ఈరోజు ఈ వీడియోలో మార్చి 2025 కన్యా రాశి మాస ఫలాలు ఏ విధంగా ఉండబోతున్నాయో చూద్దామండి. కన్యా రాశికి అధిపతి బుధ గ్రహం. కన్యా రాశిలో ఉత్తర 2, 3, 4 పాదాలు, హస్త 4 పాదాలు, చిత్త 1, 2 పాదాలు, మొత్తం 9 నక్షత్ర పాదాలు ఉంటాయండి. వీరందరికీ కూడా మనం చెప్పుకోబట్టి యొక్క గోచార మాస ఫలాలు వర్తిస్తాయి. గోచారం అంటే ఏంటి? గ్రహచారం. గ్రహాల యొక్క స్థితి, యుతి, దృష్టి కలయిక వల్లనే ఫలితాలు జరుగుతూ ఉంటాయి. కావున కన్యా రాశి వారికి వారి గోచార గ్రహస్థితి మార్చి మాసంలో ఏ విధంగా ఉండబోతుందో పరిశీలించిన తర్వాత ఫలితాల్లోకి వెళ్తే క్లియర్గా అర్థమవుతుందండి. మొదటిగా రాశాధిపతి బుధ గ్రహం 7వ స్థానంలో, అంటే రాశి నుండి 7వ స్థానంలో మీన రాశిలో ఉంటారు ఈ మాసం అంతా కూడా. కాకపోతే 15 వరకు ఆయన ఫార్వర్డ్ మోషన్లో ఉంటారు. 16వ తారీఖు నుండి రెట్రోగ్రేడ్ మోషన్లో ఉండబోతున్నారు మీన రాశిలో. ద్వితీయ నవమాధిపతి శుక్రుడు అవుతారు. ఈ యొక్క శుక్రగ్రహం కూడా మీన రాశిలోనే ఉంటారండి 7వ స్థానంలో. మీనం అంటే శుక్రుడికి బలమైన రాశి. మీన రాశిలో బలం పొందుతారు. ఈ యొక్క శుక్రగ్రహం మార్చి 2వ తారీఖు నుండి నెలాఖరు వరకు కూడా, మార్చి చివరి 31 వరకు కూడా వక్రీకరించిన స్థితిలో ఉంటారు. తృతీయ అష్టమాధిపతి కుజుడు అవుతారు. ఈ యొక్క కుజగ్రహం మీకు ఈ మాసం అంతా మిథునంలో ఉంటారు. కన్యా రాశి నుండి 10వ స్థానం అవుతుందండి ఈ యొక్క మిథునం అనేది. 4 మరియు 7 చతుర్థ సప్తమాధిపతి అయినటువంటి యొక్క గురుగ్రహం 9వ స్థానంలో, భాగ్యస్థానంలో వృషభ రాశిలో ఉండబోతున్నారు. అదేవిధంగా శుక్రుడేమో గురుడింట, గురుడేమో శుక్రుడింట. సో పరివర్తన యోగంలో ఉన్నారండి ఇక్కడ. మరి పంచమ షష్టాధిపతి, ఈ రాష్ట్రాధిపతి బుధుడికి మిత్రుడు శని. ఈ యొక్క శనిశ్చరుడు 6వ స్థానంలో, అంటే కుంభరాశిలో ఉంటారు 29 మార్చి వరకు. దాదాపుగా 2.5 సంవత్సరం పాటుగా కుంభరాశిలో ఉండి ఆయన ఈ యొక్క 30 మార్చి నుండి 7వ స్థానానికి మీన రాశిలో స్థితి పొందబోతున్నారండి. 30 మార్చి నుండి. రాహుకేతుల విషయానికి వచ్చే వరకు రాహు సప్తమంలో ఉన్నారు. కేతు మీ యొక్క జన్మరాశిలో కన్యలో ఉన్నారండి. వ్యయాధిపతి రవి 2 రాశులు మారతారు. 1లో కుంభరాశిలో ఉంటారు 14 వరకు. 15వ తారీఖు నుండి ఆయన మీన రాశిలో స్థితి పొందబోతున్నారు. సో ఇది మొత్తంగా గ్రహస్థితి అండి. ఫలితాల్లోకి వెళ్దాం. ముఖ్యంగా ఏంటంటే విద్యార్థులకు ఏ విధంగా ఉంటుంది, ప్రేమలో, వృత్తిలో ఏ విధంగా ఉంటుంది, వ్యాపారస్తులకు ఏ విధంగా ఉంటుంది, వైవాహిక జీవితం ఏ విధంగా ఉంటుంది, ధన సంపాదన ఏ విధమైన మార్గాల ద్వారా వస్తుంది, ప్రాపర్టీ ఇన్వెస్ట్మెంట్స్ కావచ్చు, చిల్డ్రన్ సంబంధించిన విషయాలు అండ్ హెల్త్ రెమెడీస్ చూద్దాం. సో చివరిదాకా చూడగలరు. నచ్చితే లైక్ చేయండి, 10 మంది బంధుమిత్రులకి షేర్ చేయగలరు. మొదటిగా విద్యార్థులకు ఏ విధంగా ఉండబోతుంది? స్టూడెంట్స్, సో ఇది పరీక్షల కాలము. అకాడమిక్ ఎంత కష్టపడి ఉంటారు విద్యార్థులు, బాగా ఫోకస్డ్గా ఉండి ఉంటారు. ఇక్కడ స్కూలింగ్ ఎడ్యుకేషన్ అన్నప్పుడు శుక్రుడు బలంగా ఉన్నారండి 7వ స్థానంలో, మీనంలో ఉన్నారు. నో డౌట్ బలాన్ని ఇస్తారు. తృతీయాధిపతి కుజుడు దశమంలో ఉన్నారు, శత్రుక్షేత్రంలో ఉన్నారు. కాస్త అననుకూలంగా ఉన్న బై ద గ్రేస్ ఆఫ్ గాడ్ గురుదృష్టి ఉంది 3వ స్థానం మీద. ఎల్డర్ పీపుల్ వల్ల ఎక్కువనో, సీనియర్స్ టీచర్స్ వల్ల, గురువుల వల్ల, వాళ్ళ బ్లెస్సింగ్స్ వల్ల కావచ్చు, సమయానికి వాళ్ళు మీ డౌట్స్ క్లారిఫై చేయడం వల్ల ఉత్తేజం నిండుతుంది. సో ఇంటర్మీడియట్ ఎడ్యుకేషన్ చదువుతున్న వాళ్ళు, రాస్తున్నవారు కొద్దిగా ఫోకస్డ్గా ఉండండి. ఎనీహో పాజిటివ్ ఫలితాలు అయితే ఉన్నాయి, నో డౌట్. చతుర్థం 4వ స్థానాధిపతి అయినటువంటి గురుడు 9లో ఉన్నాడు, మంచిదే. కాకపోతే ఈ స్థాయి విద్యార్థులు 4వ స్థానం మీద కుజుడి దృష్టి ఉంది కాబట్టి ప్రాపర్ ప్లానింగ్ ఉండండి. డిస్ట్రాక్షన్ గురి కావద్దు, ప్రొక్రాస్టినేషన్ వద్దు, అంటే బద్ధకం వద్దు, రేపు చదువుతాం, ఎల్లుండి చదువుతాం అని పోస్ట్పోన్మెంట్ చేయకండి. ఎప్పటి సిలబస్ అప్పుడు కంప్లీట్ చేసుకుంటూ ఉండండి, డెఫినెట్గా బాగుంటుంది. 5వ స్థానాధిపతి శని కూడా 6లో ఉన్నాడు. పీజీ లాంటి విద్యార్థులు ఎవరైతే ఉన్నారో యూ హ్యావ్ టు వర్క్ హార్డ్, యూ హ్యావ్ టు ఫోకస్ అండి. మరి కాంపిటేటివ్ ఎగ్జామ్స్ రాసే విద్యార్థులకు ఎలా ఉంటుంది అని అంటే శని, రవి ఇద్దరు కూడా 6వ స్థానంలో ఉన్నారు. కాంపిటేటివ్ ఎగ్జామ్స్ ప్రిపేర్ అవుతున్న విద్యార్థులకి, గవర్నమెంట్ నోటిఫికేషన్ పడి ఎవరైతే ప్రిపేర్ అవుతూ ఉంటారో వారికి కూడా ఈ మాసంలో బాగుంటుంది. స్కూలింగ్ ఎడ్యుకేషన్ బాగుంటుంది, ఇంటర్మీడియట్ ఎడ్యుకేషన్ బాగుంటుంది. డిగ్రీ స్థాయి విద్య మాత్రం కొంచెం ఫోకస్ చదువుకొని సరిపోతుంది. ప్రేమ, శుక్రుడు సహజంగా కారకత్వం వహిస్తారు. వీనస్ స్థానాల్లో 5వ స్థానం శనిశ్చరుడు రవితో కలిసి ఉన్నాడు, 6లో ఉన్నాడండి. కాబట్టి ఏంటంటే శుక్రరాహులు కలిగ డిజైర్ కలిగి ఉంటారు, కోరికలు ఉంటాయి, కలుసుకోవాలి, అది చేయాలి, ఇది చేయాలని ఉంటుంది. బట్ ఎప్పుడైతే 5వ స్థానాధిపతి 6లో వ్యయాధిపతితో కలిసి ఉంటారో ఈగో క్లాసెస్, నాట్ హ్యావింగ్ ప్రాపర్ కమ్యూనికేషన్, మిస్అండర్స్టాండింగ్ వల్ల కొంత దూరం అయ్యే ఛాన్సెస్ ఉన్నాయి. కాబట్టి సో మ్యూచువల్ ట్రస్ట్ కలిగి ఉంటుంది, పరస్పరం నమ్మకం, అవగాహన కలిగి ఉంటే మాత్రం మీ యొక్క ప్రేమ జీవితం ముందుకు వెళ్తుంది. అదర్వైజ్ డిస్కనెక్ట్ అయ్యే అవకాశం కూడా కాస్త కనపడుతూ ఉంది. వృత్తిలో ఎలా ఉండబోతుంది కన్యా రాశి వారికి అంటే 10వ స్థానం రాజ్యస్థానం, రాజ్యభావం, ఉద్యోగ స్థానం, ప్రొఫెషన్. 10వ స్థానాధిపతి బుధగ్రహం ఈ మాసం అంతా కూడా 7వ స్థానంలో ఉన్నారు. అంటే 7 అంటే బహుదూరం కదా. ఎవరైతే కనుక విదేశాల్లో కావచ్చు, ఇంటి నుండి బాగా బహుదూరంలో కావచ్చు, వేరే స్టేట్స్ రాష్ట్రాల్లో కావచ్చు ఉద్యోగాలు చేస్తూ ఉంటారో అలాంటి వారు యూ హ్యావ్ టు బి వెరీ విజిలెంట్గా ఉండాలండి. మీ ఉద్యోగంలో ఏం జరుగుతుంది, మీ యొక్క పార్టిసిపేషన్ ఏంటి, ఎలా రాణిస్తున్నారు, ఇవన్నీ కూడా చెక్ చేసుకోండి. అదర్వైజ్ కొంత ఇబ్బందులు జరిగే అవకాశం ఉంది. ఎందుకు అని అంటే అష్టమం అంటే కష్టం అని చెప్పుకుంటున్నాం. అష్టమాధిపతి
అలాంటి యొక్క కుజుడి యొక్క స్థితి అనేది మీకు వృత్తి స్థానంలో ఉంది కాబట్టి కొంతమంది ఉద్యోగం నుండి క్విట్ కావాల్సిన పరిస్థితి కావచ్చు, మరికొంతమంది ఎమోషన్లో క్విట్ అయ్యే అవకాశం ఉంటుంది. డోంట్ క్విట్ ఎమోషనల్లీ. గ్రహస్థితులు అనుకూలంగా లేనప్పుడు తప్పదు అనుకున్నప్పుడు మీరు వేరే చాయిస్ చూసుకోండి, కానీ సో అలా చేయాల్సిన అవసరం అయితే కనపడలేదు. ఉద్యోగస్తులు మాత్రం బీ అలర్ట్ అండి. మరికొంతమంది అనానుకూలమైన ప్రాంతాలకు కూడా వెళ్ళాల్సి రావడం, ప్రయాణాలు చేయాల్సి రావడం, ట్రాన్స్ఫర్స్ లేదా బదిలీలు కూడా అయ్యే అవకాశం అయితే ఉంది. సో ఇది ఉద్యోగస్తుల గురించి అండి. మరి వ్యాపారం ఏ విధంగా ఉంటుందయ్యా అని అంటే, వ్యాపారం అన్నప్పుడు సహజంగా గ్రహం బుధుని చూస్తూ ఉంటాం. మెర్కురీ, పాదరసం, తెలివితేటలు అందులోనే వ్యాపార స్థానంలోనే ఉన్నారు. ఆ ఇంటి ముందు గురుడేమో 9వ స్థానంలో ఉన్నారు, 9వ అధిపతి శుక్రుడు ఉన్నారు. అంటే వ్యాపారంలో కాస్త కలిసి వస్తుంది. స్త్రీల మీద వ్యాపారాలు చేస్తూ ఉన్నా, కుటుంబ సభ్యులు స్త్రీల ఇంటి బాధ్యత చేస్తూ ఉన్నా బాగుంటుంది. అదేవిధంగా స్త్రీల యొక్క సహకారం కూడా వ్యాపార విషయాల్లో వారి ఇన్వాల్వ్మెంట్ కూడా పాజిటివ్ థాట్స్, పాజిటివ్ సహాయ సహకారం అందించడంలో ముందుకు వెళ్తారండి. మాసాంతంలో శని ఎప్పుడైతే 6వ అధిపతి వస్తారో మాసాంతం చివరి 2 రోజులు కూడా కొంచెం హార్డ్షిప్ ఉంటుంది. అదేవిధంగా 15 నుంచి మీకు రవి కూడా జాయిన్ అవుతూ ఉంటాడు. ఇన్వెస్ట్మెంట్ ఎక్కువగా పెట్టాల్సి వస్తుంది కాస్త, డోంట్ వరీ. బట్ ఏదేమైనా కూడా ఎక్స్పోర్ట్, ఇంపోర్ట్ వ్యాపారం ఫ్లవరిష్ అవుతుంది. ఐటీ ఉత్పత్తులు, బుధ శుక్ర రాహు కాంబినేషన్, టెక్నాలజీ సంబంధంగా కావచ్చు, బుధ శుక్ర ఫైనాన్స్ సంబంధంగా కావచ్చు, అలాంటి సెక్టర్లో ఉన్న వారికి బాగుంటుంది. కమ్యూనికేషను కొంత వీక్గా ఉన్నా కూడా శుక్రుడి వల్ల పుంజుకు రాగలుగుతారు. బ్యూటీ ఇండస్ట్రీ, ఇంటీరియర్ డిజైనింగ్ అయితేనేమి, వాహనాల సంబంధమైన ఇలాంటి వారికి వ్యాపారాల్లో కానీ బాగానే ఉంటుంది చెప్పాలి. స్త్రీలకు కూడా బాగుంటుంది ఈ మాసంలో. శుక్రుడు ఉచ్చ స్థితిలో ఉన్నాడు, రాహుతో కలిసి ఉంది. మరి ధన సంబంధంగా చూస్తే ద్వితీయము అంటే ధనం, 11 అంటే లాభం. లాభాధిపతి ఎలాగో మీకు చంద్రుడు ఫాస్ట్ మూవింగ్ ప్లానెట్ కాబట్టి సో ఇక్కడ మీకు 11వ స్థానం మీద రాహు దృష్టి ఉంటుంది. ద్వితీయాధిపతి అయినటువంటి యొక్క శుక్రుడు మీకు 7వ స్థానంలో ఉన్నాడు. మొత్తం మీద చూస్తే వ్యాపారం ద్వారానే కాస్త ధనం అధికంగా మీకు కనపడుతుందండి. కంపేర్ టు జాబ్ పరంగా చూస్తే కూడా ధనం వస్తుంది. వ్యయాధిపతి 7లో ఉన్నాడు, ద్వితీయాధిపతితో కలిసి ఉన్నాడు. కుటుంబ సభ్యుల గురించి, కుటుంబం కోసం, కొంత హెల్త్ చెకప్స్ కోసం కూడా కావచ్చు, ఖర్చు కూడా గోచరిస్తుంది కన్యారాశి వారు. వైవాహిక జీవితంలో ఏ విధంగా ఉంటుంది అంటే ఒకటే ఒక పాజిటివ్ అండి. ఈ యొక్క గురు శుక్ర పరివర్తన యుగంలో ఉన్నారు. రాశాధిపతి బుధుడు 7వ స్థానంలో ఉన్నారు కాబట్టి మీరు మరియు మీ యొక్క జీవిత భాగస్వామి కలిసి ప్రయాణాలు చేయడం, స్పిరిచువల్ కావచ్చు, మెటీరియలిస్టిక్ లైఫ్ కోసం కావచ్చు, ప్రయాణాలు అధికంగా చేసే అవకాశం కనబడుతుంది ఈ మాసంలో. మరి అందరూ ప్రయాణాలు చేస్తారా కన్యారాశి వారు అంటే లేదండి. మీకు ఆ గోల్ ఉంది, ఆ మోటో ఉంటే దెన్ యూ విల్ గో అహెడ్, వెళ్తారు కూడా. ఇలాంటి ప్రతి వారి లైఫ్లో కూడా 6 monthsకో 1 year అలా చేయడం వల్ల ఏమవుతుందంటే ఒకరికి కూడా అర్థం చేసుకునే విధానం, సమయం వస్తుంది, సందర్భం వస్తుంది. అంతే నువ్వు చెప్తూ ఉంటాం గోల్స్ అంటే 5 goals అని చెప్పి, HRMSC అని. హెల్త్ గోల్, రిలేషన్షిప్ గోల్, మనీ గోల్, స్పిరిచువల్ గోల్ అండ్ కెరీర్ గోల్స్ పెట్టుకోవాలని చెప్తూ ఉంటాం. సో ఇందులో ఏంటంటే రిలేషన్షిప్ గోల్. మనం సంబంధ బాంధవ్యాలు సరిగా రాణించలేకపోతే ఇంటా బయట ఒత్తిడితో కొడుకుని ఉంటుందండి. దానివల్ల ఫ్రస్ట్రేషన్ మొదలవుతుంది. సో ఎప్పుడు కూడా ఇంట గెలిచి బయట రచ్చ గెలవాలి అంటూ ఉంటారు, ఓల్డ్ సామెత ఉంది. కాబట్టి ఏంటంటే ఇఫ్ యు టేక్ ద హెల్ప్ అండ్ కోఆపరేషన్ ఆఫ్ ది ఫ్యామిలీ మెంబర్స్, అప్పుడు మాత్రమే మనము బయట రాణించగలుగుతారు. సరే ఏదేమైనా వైవాహిక జీవితం బాగానే ఉంటుంది. వివాహం కోసం చేసే ప్రయత్నాలు కూడా కాస్త సఫలీకృతమయ్యే అవకాశం బలంగానే కనపడుతూ ఉందండి. ప్రాపర్టీ సంబంధంగా చూస్తే చతుర్థాధిపతి అయినటువంటి గురుడు 9లో ఉన్నాడు. సో దూర ప్రాంతంలో మీ ఇంటి నుండి ఏదైనా ప్రాపర్టీకి సంబంధించిన కొనుగోలు అమ్మకాలు చేసే అవకాశం ఉంది. కానీ బీ విజిలెంట్, జాగ్రత్తగా ఉండండి. తృతీయ అష్టమాధిపతి కుజుడు చూస్తూ ఉన్నాడు చతుర్థాన్ని. సో డిస్ప్యూట్ ప్రాపర్టీ జోలికి వెళ్ళకండి. క్లియర్ కట్గా ఉంటేనే డాక్యుమెంట్స్ కానీ, టైటిల్ కానీ, దెన్ ఓన్లీ గో హెడ్. హెల్త్ విషయంలో చూస్తే మదర్ హెల్త్ విషయం కాస్త అనానుకూలంగా కనపడుతూ ఉంది. సో అలా ఉంటే హెల్త్ చెకప్ చేయించుకోవడం ఉత్తమం అండి. వాహన రిపేర్లు, గృహంలో రెనోవేషన్స్ కార్యక్రమాలు కొంత చేసే అవకాశం అయితే కనపడుతుంది. మరి సిబ్లింగ్స్ విషయంలో చూస్తే తృతీయాధిపతి కుజుడు 10లో ఉన్నాడు. మీ యొక్క తోబుట్టువులు ఎవరైతే ఉన్నారో డెఫినెట్గా వాళ్ళ ఎఫర్ట్స్ తోటి మంచి ఉద్యోగం పొందగలుగుతారు, రాణించగలుగుతారు. మరి హెల్త్ విషయంలో చూస్తే మీ యొక్క రాశాధిపతి బుధ గ్రహం 7వ స్థానంలో ఉన్నారు. శుక్రుడితోనూ రాహుతో ఉన్నారు, మంచిదే. సెకండ్ వీక్లో 15 తర్వాత రవి కూడా పోయి జాయిన్ అవుతున్నాడండి. కాబట్టి కాళ్ళకు సంబంధమైన ఇబ్బందులు, మాసాంతంలో స్కిన్ సంబంధమైన ఇబ్బందులు, ఇంకొకటి సమయానికి ఫుడ్ తీసుకోవడం వల్ల కొంత గ్యాస్ట్రైటిస్ లాంటిది కొంచెం ఇండికేట్ చేస్తుందండి. అదర్వైజ్ హెల్త్ ఈజ్ గుడ్. రెమెడీస్ పరంగా చూస్తే బుధుడు మీ యొక్క రాశి మరియు వృత్తి స్థానానికి ఆధిపత్యం వహించేది బుధ గ్రహం. బుధుడు అంటే మెర్క్యూరీ, పాదరసం అంటూ ఉంటాం కదా. రెమెడీస్ ఏంటంటే బుధ గ్రహ బీజమంత్రం పఠనం చేయటం. బుధుడు అంటే చిన్నపిల్లలు, హెల్ప్ సమ్ స్టూడెంట్స్, చిన్నపిల్లలు, డిసేబుల్డ్ పీపుల్ కావచ్చు, లేదంటే వాళ్ళకి క్యాలిబర్ ఉండి కూడా చదువుకోలేని ఉంటారు అంటే బుక్స్ కావచ్చు, ఏదైనా కొంత హెల్ప్ చేయటము. బుధవారం రోజున రోజు వీలు కాకపోయినా కూడా గోశాలకు వెళ్ళి బాగా నిలబెట్టిన పెసలు కావచ్చు, గ్రాసం కావచ్చు, ధాన్యాన్ని కావచ్చు, సహాయ సహకారాలు అందించడం, కొంత ధన రూపేణ కావచ్చు, హెల్ప్ చేయడం కావచ్చు. స్మాల్ థింగ్స్ మేక్స్ మచ్ డిఫరెన్స్ అండి. విష్ణు సహస్రనామాలు పఠనం చేయటం. మీకు లెక్కకు సంబంధించిన అధిపతి శుక్రుడు అండి. బుధ శుక్రుల కాంబినేషన్ ఉంది కాబట్టి అంటే విష్ణుమూర్తి, లక్ష్మీ అమ్మవారి ఆరాధన కూడా మంచి ఫలితం ఇస్తుంది. సో థ్యాంక్స్ ఫర్ వాచింగ్. ఇలాంటి మరిన్ని మంచి వీడియోల కోసం
విఎంకే ఆస్ట్రో న్యూమాలజీ ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోగలరు. పక్కన ఉండే బెల్ సింబల్ క్లిక్ చేస్తే మీరు చేసే ప్రతి వీడియో కూడా నోటిఫికేషన్ ద్వారా మీ దాకా ఉంటుంది. సర్వేజన సుఖినో భవంతు. స్వస్తి.